సూపర్ సూపర్ సూపర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఫైట్స్ సూపర్, అన్ని సూపర్. జై బాలయ్య. ఒక్కడే సినిమాకు మొగాడు ఒక్కడే. జై బాలయ్య. బాలయ్య బాబు 1000 days మళ్ళీ రికార్డ్ తిరగరాస్తాడు. అఖండ బీభత్వం అన్న. అఖండ అసలు బాలయ్య ఉన్నాడు దీంట్లో. మన హిందూ ధర్మం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటది, సమాజానికి ఎలా ఉపయోగించాలని బోయపాటి చాలా కష్టపడ్డాడు. సినిమా అందరు చూడండి. ఒకటే మాట, జై బాలయ్య. రికార్డులు అంటే ఒక ఫ్యామిలీ రికార్డులు అయితే లేచిపోతాయి ఆల్ టైమ్. అసలు గుద్ద పలిగిపోయిందండి. బాక్స్ లో గుద్ద పలిగిపోయి కాదు, మా రాయలసీమలో బాక్స్ మొత్తం బూస్ బంప్సే. అసలు శివయ్య వచ్చినట్లే కలర్ డ్రీమ్స్ లో. శివయ్య చెవులు ఏమి వినపడలేదండి. బూస్ బంప్సే. తమన్ బ్యాక్గ్రౌండ్ సూపర్. బ్యాక్ స్టార్. అసలు సార్ గురించి చెప్పాల్సిన డౌటే లేదు. ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మన సనాతన ధర్మం గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తమన్ సార్ కి అసలు డౌటే లేదు. ఇట్స్ అమేజింగ్. అసలు డౌటే లేదు. సో బాలయ్య మాస్ అసలు కుమ్మేశారు అంతే. అఖండ 1 ఎంత ఉందో అఖండ 2 అంతే ఉందండి. ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. మన అసలు గూస్ బంప్స్ వస్తాయండి. చాలా 2 days 3 days లేట్ అయిపోయింది. మరి సాటిస్ఫై అయ్యారా మూవీ చూసాక? చాలా బాగా సాటిస్ఫై. లేట్ అయినా కుమ్మేశారు. బాగుంది. ధర్మం సంబంధించింది కదా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా దాని గురించి తెలవడం కోసమైనా ఇది ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని చూడాలి, తెలుసుకోవాలి. ఒక కమర్షియల్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ గా కాకుండా ఒక సనాతన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ యొక్క ధర్మాన్ని, హిందూ యొక్క మతం యొక్క ప్రాబల్యాన్ని, అంటే ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని బోయపాటి గారు చాలా మంచిగా ఎక్కించారని మాకు అర్థమవుతుంది. ఇంటర్ చెప్తారు చోలు ఇంతకని ఎట్లా బయటకు వచ్చినామన్నా. ఏమి సౌండ్ అన్నది, ఏం పాట అన్న. సూపర్ అన్న. సార్ ఏం ఫైటింగ్ అన్నది, ఎక్కడ ఫైటింగ్ అన్న. ఎక్సలెంట్ అన్న. పగిలిపోయాడు కానీ స్వీట్లు పగిలిపోయాను. అవి ఎక్కడ పాటలు అన్న, ఏం పాటలు అన్న. అసలు 6 పాటలు ఉన్నాయన్న పాటలు. ఏం డాన్స్ సూపర్ అన్న. అసలు ఆ వయసుకి ఆ తగ్గట్టుగా ఆ పాటలకి సూపర్ అన్న. చెప్పు. చాలా బాగుందండి.